ప్రతాపరెడ్డి ముద్రగడ పద్మనాభరెడ్డి మాటలకి విలువ ఉందా? విలువ లేని మాటలు. పడాలని ఏం మాట్లాడాడు, ఎన్ని బూతులు మాట్లాడాడు, చంద్రబాబు గారిని ఏం మాట్లాడాడో తెలుసు కదా. పడాలని గారు ఒక వెధవ, వాడు అధికారంలో ఉండగా థియేటర్, సినిమా థియేటర్, చర్చ్ థియేటర్ ఆక్రమించాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెన్నికల రాము నిజాయితీగా ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాడు. అది రావడం కష్టమా? అది రావడం కష్టమా? అంటే ఎవరి ఆస్తుల్లో వాళ్ళకి అప్పుడు ఎదిగినని పెద్దిరెడ్డిని ఎవరి ఆస్తుల్లో వాళ్ళకి అప్పచెప్పమన్నానా, నాకు అప్పచెప్పమన్నానా? నాకు అప్పచెప్పమంటే రావడం కష్టమైంది. ఎవరైతే దోచుకున్నారో వాళ్ళకి అప్పచెప్తే రావడం కష్టమైంది. పడవలని వంశీ అందరూ పిల్లులు పులి వేషం కట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేశారు. పులి వేషం కట్టుకొని నేను పుల్లు అని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి అది నిజమే నటించండి పిల్లులు అనుకోని. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే పారిపోయారు చూసారా ఈ పిల్లులు. పడాలని రావడం కష్టంగా మారితే నీ నెత్తి మీద పెట్రోల్ బస్సు తగలబెట్టేవారు తెలుగుదేశం కార్యకర్తలు. కానీ మేము ఆ పని చేయట్లేదంటే ఏంటి? ఇది రామరాజ్యం, మీరు నడిపింది రావణ రాజ్యం. మీరు చేసింది రావణ కష్టం, మేము చేసేది రాముడి పరిపాలన. ఇక్కడ ఇంకేమన్నా నోరు మూసుకో, నువ్వు పిచ్చి పిచ్చి వాగలు అయితే నాలుగు కోపం ఏంటనుకుంటున్నారు.